ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. నా ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. నా హృదయం నా ప్రాణం తృష్ణ కలిగి ఉన్నది, నా హృదయం నా ప్రాణం తృష్ణ కలిగి ఉన్నది. వేయి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది, వేయి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది. యేసయ్యా 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 నా ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. అభిషేకం తప్ప మరి దేనిని ఆశించలేదయ్యా. నీ పనినే చేయాలని నా హృదయం వాంఛించుచున్నది. నీ అభిషేకం తప్ప మరి దేనిని ఆశించలేదయ్యా. నీ పనినే చేయాలని నా హృదయం వాంఛించుచున్నది. నా దేవా నా రాజా, నా దేవా నా రాజా, నీ అభిషేకమే కావాలయ్యా, నీ అభిషేకమే కావాలయ్యా. నా ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. నా ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. నా హృదయం నా ప్రాణం తృష్ణ కలిగి ఉన్నది, నా హృదయం నా ప్రాణం తృష్ణ కలిగి ఉన్నది. వేయి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది, వేయి కళ్ళతో నీకై ఎదురు చూస్తున్నది. యేసయ్యా 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 నా ఆశలన్నీ నీవేసయ్యా, నా తపనంతా నీ నామమే యేసయ్యా. అనేక మంది యొక్క జీవితంలో
నేను చూసిన మటుకు చాలామంది తుఫానులు, పెను తుఫానులో అనేక మంది కాలం గడుపుతున్నారు. యు ఆర్ స్పెండింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ ఇన్ స్టోమీ లైఫ్. ఒక చిన్న బోట్ పెద్ద తుఫానులో చిక్కుకుంటే, పెద్ద పెనుగాలిలో సుడుగాలిలో చిక్కుకుంటే ఎంతటి అల్లగోళానికి గురి అవుతుందో, అటువంటి అనేక రకాల సమస్యల చేత, సుడుగాలి చేత, పెనుగాలి చేత మీ యొక్క పడవ మునిగిపోయినంతగా, అలల చేత కొట్టిమిట్టలాడుతుండగా, అలల చేత కొట్టబడుతుండగా మునిగిపోయినంతగా ఈరోజు మీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. నీ హృదయం లోతుకు కనుక వెళితే ఒక్కొక్కరి జీవితంలో రకరకాల సమస్యలు, శోధనలు, బాధలు కనపడుతున్నాయి. నాకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏమంటుందంటే, ఇంకా మీదట నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న ఆ సుడుగాలి, ఆ పెనుగాలి ఆగిపోతున్నాయి. నీ పిల్లల జీవితంలో కనబడుతున్న సుడుగాలి, పెనుగాలి, నీ క్యారియర్ విషయంలో కనబడుతున్న సుడుగాలి, పెనుగాలి, నీ వ్యక్తిగత జీవితంలో కనబడుతున్న సుడుగాలి, పెనుగాలి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కనబడుతున్న సుడుగాలి, పెనుగాలి. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ గాలి కంటే కొన్ని వేల రెట్లు శక్తి కలిగిన నేను నీకు తోడై ఉన్నాను. గాలిని గద్దించగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాను. గాలిని లయపరిచే దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. మనమందరం మన లైఫ్లో కనపడుతున్న పెనుగాలి, సుడుగాలి, వీటి నుండి మనం బయటపడబోతున్నాం. కొన్ని చెడు నీ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. ఇతరుల చేత నువ్వు ఏదో భయక్రాంతుడు అయిపోతున్నావు. ఏదో ఎవరో నేను భయపడుతున్నారు, ఎవరో ఏదో నేను గాయపరుస్తున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ టు ఎనీవన్. ఎవరికి చెప్పలేకపోతున్నావు. చెప్తే కనుక ఇది ఒక పెద్ద భూకంపంలాగా అయిపోతుందేమో, పెద్ద సమస్యల కింద తయారవుతుందేమో అనుకొని నీ మనసులో నీలో నువ్వు కృంగిపోతూ వస్తున్నావు. నీ జీవితంలో నా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీకు వ్యతిరేకంగా, నీకు ఎదురు వచ్చే, ముందుకు పోనీయకుండా నిన్ను ఆపుతున్న తుఫాని గాలిని గద్దించి నిన్ను సమాధానంగా పోనీయబోతున్నాడు. అయితే ప్రభు మీ జీవితంలో సులువుగా క్రియ చేయలాగట. ఎందుకు ఇలా జరుగుతూ వస్తుంది? నా జీవితంలో గడబడే పొరపాట్లు ఏంటి, లోపం ఏంటి, ఎందుకు నా జీవితంలో ఇంతటి తుఫాను, ఇంతటి కలవరం, వేదన, శోధన అనేది పరీక్షించుకోవాలి. మొదటిగా మనం చూస్తే, దేవునితో నీకు సంబంధం ఉందా లేదా, ప్రభుతో నడుస్తున్నావా లేదా అనే విషయాన్ని మీరు బాగా పరీక్షించుకోవాలి. నా అనుభవంలో ఎవరి జీవితంలో ఎక్కువ తుఫాను వస్తే అంటే ఇలాగా యేసు లేకుండా ప్రయాణించే వారి జీవితంలో చాలా పెద్ద తుఫాను. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మీ జీవితంలో కూడా పెద్ద పెద్ద తుఫాను, పెద్ద పెద్ద గాలి విసురుతూ ఉందేమో. ఒకటి తర్వాత ఒకటి, ఒక సమస్యలు వెంబడి ఒక సమస్యలు, ఒక బాధలు వెంబడి బాధలు, ఇలాగ రకరకాలుగా మీరు బాధపడుతున్నారేమో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. అప్పటికి ఆ దోణ దరికి దూరముగా ఉన్న కారణం చేత గాలి ఎదురైనందున మరలా మరలా కొట్టబడుచుండెను. పెద్ద తుఫాను ఎదుర్కొన్నారు.
అలల చేత కొట్టబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ చెక్ యువర్ హార్ట్. మీ యొక్క ప్రప్రదమైన ఉద్దేశం, ప్రప్రదమైన కార్యం ఏమై ఉండాలంటే దేవునితో సవాసం చేసేదిగా ఉండాలి. మీలో చాలామంది మనసు పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. మీ జీవితంలో పెద్ద పెద్ద గాలిని, తుఫాన్ని ఎదుర్కోవటానికి గల కారణమే అదే. యేసుప్రభు అంటున్నాడు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:5, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. భయం లేదన్నట్టుగా నువ్వు నాకేంటి అన్నీ బాగానే ఉందన్నట్టుగా నువ్వు ప్రయాణిస్తున్నావు. ప్రమాదం. ఈరోజు అందుకొరకే పెద్ద పెద్ద తుఫాన్ ఎదుర్కొంటున్నావు. as a man of God I urge you, all of you, please check your altar, repair your altar, repair the prayer altar. ప్రార్థనని, బలిపీఠాన్ని సరిచేయండి. దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తున్నాడు. ఇంకా నీకు దాని మీద మనసు లేకుండా ఉన్నావు, ఆలోచన లేకుండా ఉన్నావు. నువ్వు దేవునితో సమయం గడపాలా. ద్రాక్షావళి, ద్రాక్ష తీగ ద్రాక్షావళితో ఉంటేనే ఫలిస్తాయి. అది నియమం. అది దీనిలో మార్పులు చేర్పులు కుదరదు. నువ్వు ద్రాక్షావళి మీద అండగట్టబడాలా. ఇంక ఎంతకాలం నామినల్గా మీరు బ్రతుకుతారు చెప్పండి? ఏదో అలవాటు చెప్పినా వెళ్ళటం, ప్రార్థన చేయటం, ఏదో చిన్న వాక్యం చదువుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే జరుగుతుంది తప్ప దేవునితో ఒక లోతైన ఒక అనుభూతి, లోతైన సవాసం, లోతైన దేవునితో లోతుగా జీవించటం అనేది జరగట్లే. ప్రార్థనని, బలిపీఠాన్ని సరిచేయండి. అప్పుడు దేవుని మహిమను చూస్తారు. ఇదే మెయిన్ కారణం. రెండవ కారణం ఏంటో తెలుసా అండి? మీ ఆత్మీయ యాత్రలో, మీ ఆత్మీయ జీవితంలో ఎవరెవరు దేవుడు ఇచ్చే ఆలోచనను, దేవుడు మీకు చెప్పే మాటను కైగొనలేకపోతున్నారో, మీ లైఫ్ గురించి, మీ గురించి దేవుడు మాట్లాడే మాటలకు మీరు విధేయత చూపించకపోతే చాలా పెద్ద ప్రమాదం. నా ఆలోచనలు నీ ఆలోచన కంటే గొప్పది. ఇశ్రాయేలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే దే ఆల్సో రిజెక్టెడ్ ద గాడ్స్ కౌన్సిల్ ఇన్ దర్ లైఫ్. దే రిసీవ్డ్ ద మిరకల్స్ ఫ్రమ్ గాడ్, బట్ వెన్ గాడ్ ఇన్స్ట్రక్టెడ్ సంథింగ్ దే డోంట్ వాంట్ టు ఒబే టు గాడ్. దే రిజెక్టెడ్ గాడ్స్ కౌన్సిల్. దేవుని యొక్క ఆలోచనను తిరస్కరించారంట. కీర్తన 106లో ఉంది చూడండి. 106:13 వచనం చదవండి. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. ఆయన ఆలోచన కొరకు ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టలేదు కాబట్టి తర్వాత వాళ్ళు ఎంత పెద్ద శోధన అనుభవించారో మనం చెప్పలేము. దేవుని ఆలోచన తిరస్కరించడానికి తుఫానికి ఏంటి సంబంధం అని మీరు ఒకవేళ అడగవచ్చు. ప్రవక్త అయిన యోనా చేసిన పొరపాటు ఏంటి? He rejected the God's counsel. He rejected the God's instructions. He don't want to fulfill the will of God. He don't want move according to his plan and purpose. That is his mistakes. ఆయన పెనుగాలిలో, సుడుగాలిలో చిక్కుకుని పోయి ఉండిపోయారు. ఇంకా బయటికి రాని పరిస్థితి. చూడండి ఒకసారి యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషునకు పట్టణమునకు పారిపోవని యోనా యొప్పేకు పోవు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేకి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఓడ బద్దలైపోయే
పరిస్థితి తీసుకొచ్చాడు యోనా. దానికలా ఒకే ఒక కారణం, యోనా అన్ని విషయంలో మంచివాడే కానీ ఈ ఒకే ఒక ప్రాబ్లం, he rejected God's counsel. నువ్వు దేవుని యొక్క ఆలోచన కానీ తిరస్కరిస్తే, విడిచిపెడితే అది పెద్ద మొత్తంలో అమూల్యం చెల్లించడం తప్పదు. మనకి ఇప్పుడు అన్నీ కలిసి వచ్చినట్టు అనిపిస్తాయి, అన్నీ మనకు సమృద్ధిగా ఉన్నట్టు అనిపిస్తాయి. తర్వాత ఎవరు రక్షించుకోలేని పెద్ద పెను తుఫానులో చిక్కుకుంటావు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద వెల చెల్లించాడు యోనా. తన నష్టపోయాడు, తనకు నెమ్మది లేకుండా పోయింది, తనతో ప్రయాణించే వాళ్ళందరికీ నష్టం కలిగింది, ఆస్తి నష్టాలు కలిగాయి, ఇలాగ ఎటు కాకుండా అయిపోయాడు. దేవుని చిత్తం మొదటిగా చేదుగా అనిపిస్తాయి, కానీ ఆ చిత్తాన్ని చేయటానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మూడవదిగా ఇలా కూడా మీరు ఆత్మపరిశోధన చేయాలి. యోబు జీవితంలో పెద్ద తుఫాను వచ్చిందంట, పెద్ద గాలి వేసిందంట. ఈ గాలిని బట్టి ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఆ యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. డెత్ 1 by 1 యవన బిడ్డల మీద దాడి అంట. మీ జీవితంలో సాతాన్ని అనుమతించవద్దు. సైతాన్ కనుక ఏదైనా చోటు దొరికిందా నీ పని అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు తెలియదు, చెప్తున్నాను వినండి. మోస్ట్ ఆఫ్ ద టైం సాతానికి ఎక్కడ మనం దొరుకుతామంటే మన నోటిని వచ్చే అవిశ్వాసం మాటలు. నాకు ఈ జీవితం చేదుగా ఉంది, నాకు బ్రతకాలని లేదు, నాకు ఉండాలని లేదు. ఈ చిన్న చిన్న సమస్యలను చాలా సింపుల్గా తొలగించడంతో మానేసి దాన్ని పెద్దది చేసుకొని ఎవరో ఏదో అన్నారంటూ అదే ఆలోచించుకుంటా, అదే తలంచుకుంటా ఖచ్చితంగా దెయ్యాలు వచ్చేస్తాండి. వాక్యానుసారంగా జీవించండి. వాక్యం ఏముంటుందో చెప్పండి. నీ భారం అంతా ఎగవ మీదే మోపము, దేవునికి వదిలేయండి. మీరు ఆలోచించడం వలన మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. మీ సమస్యలు తీరిపోతాయా? మీరు ఈ ప్రాబ్లాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉండటం వలన మీ ప్రాబ్లం తీరిపోతాయా? మీ రోగాలు పోతాయా? ఏం పోదు, కదలదు. ఇంకా ఎక్కువైపోతాయి, మానసిక ఒత్తిడి ఎక్కువైపోతాయి. మీరు ఇలాగ అవిశ్వాస మాటలు, పనికి మాలిన మాటలు, గాయపరిచే బాధపరిచే మాటలు మాట్లాడదు కంటే యెహోవా మీద భారం మోపితే అది మీకు ఆశీర్వాదం కాదని అడుగుతున్నాను. కొట్టండి, గట్టిగా చెప్పలేదనో పరిచండి. సాతాను ఎదిరించేటప్పుడు పారిపోతాడా? మన దేవుడి విషయంలో ఖచ్చితంగా లోబడాలండి. దేవునికి లోబడితే సాతానుకు లోబడాల్సిన అవసరం లేదు. సాతానుకు లోబడేవారే దేవుని మాటను తిరస్కరించారు, దేవుని మాటను కాదనుకుంటారు, దేవుని మాటకు లోబడరు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా, ఎన్ని జరిగినా దేవుని చిత్తమే చేయటానికి తీర్మానించాలా. చివరిగా అపోస్తల కార్యం 27:7 చదవండి. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి కిద్నోకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయనందున కేతురు చాటున సమ్మేళనలో దరి ఓడ నడిపించితిమి. ఇది పరిశుద్ధ పౌలు మాట్లాడుతున్నాడు. ఇది సేవ నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, పని నిమిత్తము, దేవుని కొరకు వాంఛగలిగి జీవించే వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సుడిగాలి.
మీరందరూ మాకు చెప్తారు, మీ బాధలేంటో మీ కష్టాలుంటో మాకు చెప్తారు. మాకు మీకు తేడా ఏంటంటే మీరు చెప్తారు, మేము చెప్పము. సేవలో ఎన్ని అవకతవకలో, ఎన్ని సమస్యలో, ఎన్ని పోరాటమో, ఎన్ని శోధనలు, చాలా పెద్ద సమస్యలు. దేవుని యొక్క స్వరం విని దేవునికి లోబడి నడవాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. యెషయా గ్రంథం 48:10 ఉంది. సో మన నీతిగా నిజాయితీగా సేవని మనం వెళ్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే శోధన తుఫాన్ ఎదుర్కోవాలా. కానీ ఈ తుఫాను శోధన అన్నింటిలో ప్రభు తోడుగా ఉంటాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. తుఫాను వచ్చినట్టే వస్తుంది, అది ఎలా వచ్చిందో అలా పోతుంది. నీ జీవితాన్ని ఆవరించదు, నిన్ను ఏడిపించదు. ఖచ్చితంగా దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న తుఫానికి, నీ ఎదుర్కొంటున్న కష్టానికి స్వస్తి చెప్పబోతున్నాడు దేవుడు. దాన్ని ఆపబోతున్నాడు దేవుడు. నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు. నిన్ను ఆశ్రయించబోతున్నాడు దేవుడు. ఆ తుఫాన్ని గద్దించడం ద్వారా, ఆ తుఫాన్ని ఆపడం ద్వారా దేవుడు నీతో ఉన్నాడని, ఆయన సజీవుడని నీకు అర్థమవబోతున్నాయి. ఈ లోకానికి కూడా అర్థమవబోతుంది. పరిశుద్ధమైన తండ్రి, మా అందరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఈ అలజడలు, తుఫాను, ఒక్క పూట బాగున్నా ఒక పూట ఏదో మనస్సులో బాధ, వేదన మమ్మల్ని వెంటాడుతూ వస్తుంది ప్రభా. మేము హ్యాపీగా ఉండాలనుకున్నా కూడా ప్రభా ఉండలేకపోతున్నాం. మా లైఫ్లో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంది ప్రభా, ఏదో ఒక శోధన వస్తూనే ఉంది ప్రభా. మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాను అయ్యా. గాలిని, ఈ తుఫాన్ని ఆపండి అయ్యా తండ్రి. దాన్ని లోబడినట్టుగా చేయండి ప్రభా. ప్రశాంతత దయచేయండి ప్రభా. ఇప్పటికే మేము నలిగిపోయాం, ఇప్పటికే మేము బాధపడిపోయాం, ఇప్పటికే మేము నాయనా విశ్వాసాన్ని కూడా కోల్పోయాం. మాకు వచ్చిన సమస్యలు బట్టి, పోరాటాన్ని బట్టి, శోధన బట్టి కనీసం ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం ప్రభా. అయ్యా ఇంకా నాలో ఏ లోపం ఉందో, ఎందుకు ఈ తుఫాను, ఎందుకు ఈ శోధన, ఎక్కడ సైతానుకు హోల్ ఉందో నాకు చెప్పండి ప్రభా. ఎందుకు వాడు నన్ను పట్టుకుంటున్నాడో చెప్పండి ప్రభా. తండ్రి తెలియపరచండి ప్రభా. ఇంకా నేను తప్పించుకున్న మార్గం లేదు, ఇంకా నేను బయటపడే మార్గం లేదు, ఇంకా నాకు ఓపిక కూడా లేదయ్యా. యేసు నామములో విడుదల దయచేయండి. ఇప్పుడే విడుదల కలుగున గాక, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగిన గాక, స్వస్థత జరిగిన గాక, ఇప్పుడే దేవుని ప్రసన్న ఆవరించిన గాక, దేవుని మహిమ ఆవరించిన గాక, అభిషేకం ఆవరించిన గాక, అభిషేకం ఆవరించిన గాక. ప్రతి థ్రెటనింగ్ దూరపరచండి, ప్రతి భయం నుండి విడుదల దయచండి. తుఫాను ఆగిపోయేస్తున్నాము, తుఫాను ఆగిపో. ఏ రూపంలో నీ జీవితంలోనికి వచ్చిన తుఫాను అయినా యేసు నామములో ఆగిపోను గాక. ఇప్పుడు ఆశీర్వదించండి, యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే.
మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.